డ్వాక్రా మహిళలతో సమావేశం సందర్భంగా కడప బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మీరు ప్రాక్టీస్ చేయడమే కాదు, మనం పండించిన పంటల్ని డ్వాక్రా సంఘాలు వ్యవసాయ ఉత్పత్తులుగా తయారు చేసి ఆహార శుద్ధి పరిశ్రమలుగా పెట్టుకొని ప్రపంచానికి మీరు సరఫరా చేసే పరిస్థితి రావాలి. దీనికి టెక్నాలజీ కూడా వాడుతున్నాం, ట్రేసబిలిటీ కూడా పెడతాం. దీనివల్ల బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. ఇంకో పక్క పేదవాళ్ళకు చెప్పాను, ఒక ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని 55 లక్షల మందికి ఈరోజు మనం ఇచ్చే పరిస్థితి వచ్చాం. నేను అడుగుతున్నా, 2 సంవత్సరాల్లో 20,000 రూపాయలు మీకు ఇచ్చాం. ఇంకో పక్క స్మార్ట్ ఫోన్ ఇచ్చాం, కొంతమందికి ఇచ్చాం, మిగిలిన కూడా ఇప్పుడు ప్రారంభం అవుతుంది. ఇదే కాకుండా ఇంకా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని రాజకీయాలు కూడా మీతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. 2014లో మీరు అధైర్యపడ్డారు, చాలా సమస్యల సుడిగుండంలో ఉన్నారు. మాకు పింఛన్లు వస్తాయా, ఏమవుతామని భయపడ్డారు. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, మీరు అధైర్యపడద్దండి, మీకు అండగా నేను ఉంటాను, ధైర్యంతో ముందుకు పోదాం, విజయం మందేనని నేను చెప్పాను. నా మీద నమ్మకం పెట్టుకున్నారు, మీరు నన్ను ఆశీర్వదించారు. 2014 ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించి అధికారం ఇచ్చారు కాబట్టి అప్పటి నుంచి ఇవన్నీ సాధ్యమైనాయి. ఆ రోజు నరేంద్ర మోడీ గారు మనతో పొత్తు పెట్టుకున్నారు, మనకు ఆశ చూపించారు, నమ్మకాన్ని కల్పించారు, అండగా ఉంటానని నట్టేట ముంచేసే పరిస్థితికి వచ్చారు. నమ్మక ద్రోహం చేశారు, విభజన చట్టంలో ఉండే పనులు చేయలేదు, అదే మరి మనకిచ్చిన ప్రత్యేక హోదా చేయలేదు. కడపకు స్టీల్ ప్లాంట్ ఇస్తామని స్టీల్ ప్లాంట్ కూడా ఇవ్వకపోతే, మీరు ఇవ్వకపోతే కడప రుణం నేనే తీర్చుకుంటానని రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ ఇక్కడ ప్రారంభిస్తున్నాం. ఎన్నోసార్లు అడిగాం, ముందుకు రాలేదు, దుర్మార్గంగా ప్రవర్తించారు. అయితే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం పోరాడినప్పుడు ఇక్కడుండే నాయకులు సహకరించలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మిగిలిన వాళ్ళు కానీ. ఆ తర్వాత మీరు చూస్తే మనం విభేదిస్తే వీళ్ళ కేసుల కోసం, వీళ్ళ రాజకీయం కోసం వీళ్ళు వాళ్ళతో ఆలోచించబడే పరిస్థితి వచ్చారు. ఆ రోజు, ఈ రోజు, రేపు కూడా రాజీ లేని పోరాటం చేస్తాం. రాష్ట్ర హక్కులు కాపాడే ఏకైక పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మా చెల్లెమ్మలు అడుగుతున్నా, నా కోసం పోరాడానా? కాదు, మీ అందరి కోసం, రాష్ట్ర హక్కుల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం. మనకు 1,10,000 కోట్ల రూపాయలు రావాలి, పోలవరం పూర్తి కావాలి. పోలవరం మనకు జీవనాడి. మీరందరూ కొంతమంది చూసుంటారు, వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా 4,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి పని ఆగలేదు, ముందుకు తీసుకుపోయాం. మేలో ఒక రకంగా పని పూర్తి చేసి జూన్లో గ్రావిటీతో నీళ్లు తేవాలని ఆలోచిస్తున్నాం. 64% పనులైనాయి. ప్రపంచంలోనే ఒకే రోజున 32,315 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ వేయించాం. గిన్నిస్ రికార్డు ఇది. ఇలాంటి కార్యక్రమాలు చేసి మనం ముందుకు పోయాం. కాంగ్రెస్, బీజేపీ సహకరించుంటే, కేంద్రం సహకరించుంటే ఇంకా బ్రహ్మాండంగా పనులు చేసేవాళ్ళం. అయితే ఈ రోజు కూడా మీరు ఆలోచించాలి, 670 అవార్డులు వచ్చాయి. అభివృద్ధికి మనమే మారు పేరు. ఎక్కడికక్కడ పరిశ్రమలు తేవడం కానీ, ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. గ్రామాలని రూపురేఖలే మార్చాం. సిమెంట్ రోడ్లు 25,000 కిలోమీటర్లు వేశాం. అన్ని గ్రామాల్లో ఎల్ఈడి బల్బులు పెట్టాం. మరుగుదొడ్లు కట్టించాం. ఇండ్లు కట్టిస్తున్నాం. మురికి కాలువల కోసం మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పోయాం. రాబోయే 2 సంవత్సరాల్లో ప్రతి ఒక్క ఇంటికి మా ఆడబిడ్డలకు కష్టం లేకుండా కొళ్ళాయి ద్వారా మీ ఇంటికే నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది అని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా.
ఒక పక్క మౌలిక సదుపాయాలు, ఇంకో పక్క సంక్షేమ కార్యక్రమాలు, ఇంకో పక్క మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చి ఒక సులభతరమైన ప్రభుత్వాన్ని, గుడ్ గవర్నెన్స్ని ఇవ్వడానికి ముందుకు పోతున్నాం. ఈ సందర్భంలో నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, రాజకీయాలు మీరు అర్థం చేసుకోవాలి. ప్రజాస్వామ్యంలో రాజకీయం ద్వారానే ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వాలు కానీ వస్తాయి. నేను ఆ రోజు ఎన్నో హామీలు ఇచ్చాను, నా మీద నమ్మకం పెట్టుకున్నారు, ఓట్లేసి గెలిపించారు. 4.5 సంవత్సరాలు రాత్రింబగుళ్ళో కష్టపడ్డాను, మీకెవ్వరికి ఇబ్బంది లేకుండా చేశాను, సుపరిపాలనకు నాంది పలికాను. ఈరోజు మళ్ళీ ఎన్నికల కంటే ముందే నేను 1000 రూపాయలు 2000 రూపాయలు చేసి మళ్ళా 2వ విడత పసుపు కుంకుమ ఇచ్చి ఎన్నికలకు పోతున్నానంటే చెప్పింది చేయడమే కాదు, ఎప్పుడు అవసరమైతే ఇంకా ఎక్కువ చేసి మీ రుణం తీర్చుకోవాలని ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. ఈ సమయంలో ఎన్నికలు వచ్చాయి. ఒక ఆయన అంటాడు, తెలంగాణలో ఉన్నాడు, నాకేదో గిఫ్ట్ ఇస్తానంటాడు, రిటర్న్ గిఫ్ట్. మా ఆడబిడ్డలను అడుగుతున్నా, వీళ్ళ ఆటలు సాగనిస్తారా మీరని అడుగుతున్నా. మన రాష్ట్రాన్ని అభివృద్ధి కానీయకుండా చేశారు. విభజన రోజున మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు ఆదాయం తెలంగాణకు 54%, మన ఆదాయం 42%, మన జనాభా 58%. హైదరాబాద్ కూడా నేనే కష్టపడ్డాను, ప్రపంచంలో తిరిగాను. హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే సైబరాబాద్ నగరానికి శ్రీకారం చుట్టాను. అదే మరిగా ఈరోజు తెలుగు జాతి కోసం అమరావతి కడుతున్నాం. దేశంలో అన్ని నగరాల కంటే బ్రహ్మాండమైన నగరాన్ని, ఒక అమరావతి నగరాన్ని నిర్మాణం చేస్తాం. రైతులు ముందుకొచ్చారు, భూమి ఇచ్చారు, దానివల్ల మనకు సులభతరం అయ్యే పరిస్థితి వచ్చింది. నేను ఇక్కడ మిమ్మల్ని కోరేది, మా ఆడబిడ్డలున్నారు, మా చెల్లెళ్ళున్నారు, మంది రుణానుబంధం. మళ్ళీ అడుగుతున్నా, ఈ రోజటి నుంచి ఎన్నికలు అయ్యే వరకు మేము మీకోసం ఉంటామని మా ఆడబిడ్డలందరూ చెప్పాలి. మళ్ళీ ఇంటికి పోతే, ఊర్లోకి పోతే కులం పేరు తీసుకొస్తారు, మతం పేరు తీసుకొస్తారు, ప్రాంతం పేరు తీసుకొస్తారు, రాజకీయ పార్టీల పేర్లు తీసుకొస్తారు. నేను అడుగుతున్నా, మీరున్నప్పుడు ఏం చేశారు, నేనేం చేశానో మా ఆడబిడ్డలు, నా చెల్లెళ్ళు గుండె మీద చేసుకుని ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. నేను మీకు న్యాయం చేశానా లేదా? చేశాను అంటే గట్టిగా అందరూ. ఎప్పుడో చేయలేనంత న్యాయం జరిగిందా లేదా మీకు? మళ్ళీ ఈ పసుపు కుంకుమ కొనసాగించాల్సిన అవసరం ఉందా లేదా మీకు? మళ్ళీ మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలా లేదా? ఉండాలంటే తెలుగుదేశం పార్టీ ఉండాలి, అండగా నేను ఇక్కడ ఉండాలి, చెల్లెమ్మలందరూ బాగుపడాలి. ఈ రెండు జరగాలంటే మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రావాలి. ఇది వచ్చే విధంగా పనిచేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మొత్తం రాయలసీమ అంతా నిలబడాలి. ఏ రాజకీయ నాయకుడైనా పనిచేసేది ప్రజల మన్ననలు పొందడానికి, మళ్లీ ఎలక్షన్లో గెలవడానికి, ఎలక్షన్లో గెలిచి మళ్ళా ప్రజలకు సేవలు చేయడానికి. ఒక ప్రభుత్వం కంటిన్యూగా ఉంటే, నిరంతరంగా ఉంటే సులభతరంగా పనులవుతాయి. 2004లో తెలుగుదేశం ప్రభుత్వం గెలిచి ఉంటే ఈరోజు రాష్ట్రం ఎక్కడికి తీసుకుపోయేవాళ్ళమో మీరే ఆలోచించుకోవాలి. ఆ తర్వాత చాలా ఇబ్బందులు వచ్చి ఈరోజు మనం ఈ స్థాయికి వచ్చాం. 60 సంవత్సరాల కష్టార్జిత వదులుకొని మళ్ళా జీరోతో కాదు మైనస్తో ప్రారంభించాం మన జీవితాన్ని. ఇది ఇంకొక 15 సంవత్సరాలు తెలివిగా కష్టపడి పనిచేస్తే మళ్లీ రాష్ట్రంలో నెంబర్ 1 స్టేట్ అవుతాం. దానికి నేను విజన్ ఇచ్చాను. జిల్లాల్లో కూడా విజన్ తయారు చేస్తున్నాం. నేను మిమ్మల్ని కూడా కోరుతున్నా, మీరు కూడా ఒక విజన్ తయారు చేసుకోవాలి. ప్రతి ఒక్క సంఘానికి ఒక విజన్ ఉండాలి.
ప్రతి ఒక్క సమాజకి ఒక విజయం ఉండాలి. మా చెల్లెమ్మలకి పూర్తిగా సహకరిస్తా మిమ్మల్ని ఒక శక్తివంతమైనటువంటి ప్రతిభావంతమైనటువంటి ఆర్గనైజేషన్ కింద తయారు చేస్తాను. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, రాజకీయాలు మీరు చూస్తున్నారు, దేశంలో ప్రజాస్వామ్యం లేదు, దేశాన్ని భ్రష్టు పట్టించారు. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దేశాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి, దేశంలో ఐకమత్యాన్ని పెంచుకోవాలి. అందుకే ఈరోజు ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోయాం. కాంగ్రెస్ ఇతర రాజకీయ పార్టీలందరినీ ఒక తాటిపైకి తీసుకొస్తున్నాం, అందరితో కలిసి పనిచేస్తున్నాం. మన రాష్ట్రంలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఉదాత్తమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మళ్ళీ రాష్ట్రం బాగుపడాలంటే మీ అందరి సహకారం కావాలి. రాబోయే 5 సంవత్సరాలకి ఇక్కడుండే పైనుండే నాయకులందరూ ఉన్నాం. మళ్ళీ 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు ఈ ఎన్నికలు ప్రభావితం చేస్తాయి మన భవిష్యత్తుని. ఎందుకంటే ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, స్థానిక సంస్థలు ఉన్నాయి. అన్నిటికీ మంచి నాయకులుంటే ఆ నాయకుల ద్వారా మనకు మంచి జరుగుతుంది. అదే నేను మిమ్మల్ని కోరుతున్నా. నేను కూడా మిమ్మల్ని అడుగుతూనే ఉన్నాను. నెలవారీగా రిపోర్టు తెప్పిస్తున్నాను. నాకు రాగద్వేషాలు లేవు. ప్రజలకు ఎవరైతే హితులుగా ఉంటారో, ఎవరు ప్రజలతో బాగుంటారో వాళ్ళకే నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. అవసరమైతే ఇంకా శిక్షణ పెట్టుకోవడం మీ అందరం, నేను గాని మా నాయకులు గాని మేమందరం మీకు సేవకులుగా ఉండాలని, అనునిత్యం అందుబాటులో ఉండాలని, మిమ్మల్ని అన్ని విధాల పైకి తేవాలని ఏకైక లక్ష్యం తప్ప ఇంకోటి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే 95 లక్షల మంది డాక్రా సంఘాలు, మెప్మా సంఘాలు, 55 లక్షల మంది పింఛన్లు తీసుకునే పింఛన్దారులు, ఉద్యోగస్తులు, రైతులు, రైతు కూలీలు అందరినీ ఆదుకున్న ప్రభుత్వం ఇది. ప్రతి ఒక్క ఇంటికి ఒక 5-6 బెనిఫిట్లు ఇచ్చాం. కొన్ని ఇంకా ఎక్కువ కూడా ఇచ్చాం. పిల్లల్ని బాగా చదివించాం. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. ఇది నిరంతరం కొనసాగాలంటే మీ అందరి సహకారం అవసరం. నేను ఈరోజు అడుగుతున్నా, మా చెల్లెమ్మల్ని గట్టిగా అడుగుతున్నాను. మీకోసం 5 ఏళ్లు పనిచేశాను. నా కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం 75 రోజులు మీరు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రతి ఒక్క ఊరిలో చర్చ జరగాలి, ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాలి. తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి. మీకు జరిగింది వాస్తవం, దానికి ప్రత్యక్ష సాక్షులు మీరే. వీళ్ళు చెప్పేది అవాస్తవం, తప్పుడు ప్రచారం, దానికి కూడా ప్రత్యక్ష సాక్షులు మీరే. నా 5 ఏళ్లకు మనం మీ గ్రామాలు ఎట్టున్నాయి, 5 ఏళ్లకు మనం మీ పరిస్థితి ఎట్టుంది? గ్రామాలు అంధకారంలో ఉన్నాయి, కరెంటు కూడా రాలేదు. ఈరోజు కరెంటు కొరత ఉందా అని అడుగుతున్నా. అది ఈ ప్రభుత్వం యొక్క సమర్థత. అందుకే ఇప్పటి నుంచి వీటన్నిటిపైన చర్చ జరగాలి. చర్చ చేసి మీరందరూ కూడా ఎక్కడికక్కడ ఒక ఆలోచన పెంచుకుని మళ్లీ ఒక సమర్థవంతమైన ప్రభుత్వం రావాలి. సుపరిపాలనకు నాంది పలకాలి. ఇది నిరంతరం మనం ఆనందంగా ఉండాలి. అలాంటి ప్రభుత్వానికి మళ్లీ మీరు అండగా ఉండాలంటే, చెల్లెమ్మలు ఈ అన్నకు అండగా ఉంటే నేను ఒకటే హామీ ఇస్తున్నా, కొండనైనా బద్దలు చేసే శక్తి ఈ ప్రభుత్వానికి ఉంటుంది. ఆ శక్తి ఇచ్చేది మీరు. దాన్ని మీకోసం ఉపయోగించుకొని ముందుకు పోతాం. తప్పకుండా మీరు చేయాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ, ఈరోజు ఒక్కరోజు ఒక చరిత్ర. 3 ప్లేసెస్లో మీటింగ్లు పెట్టుకున్నాం. రాష్ట్రం అంతా అడ్రస్ చేశాం. 1వ తారీఖు నుంచి ఏదైతే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందో దానికి ఇది నాంది. 1వ తారీఖు నుంచి అన్ని గ్రామాల్లో ఒక ఉద్యమ స్ఫూర్తితో పండుగ వాతావరణంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. ఇది మనందరి పండుగ. సంక్రాంతి పండుగ ఒకసారి వస్తుంది, సంవత్సరానికి వస్తుంది. కానీ అనునిత్యం మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మీ బలమే
సంఘటిత శక్తి. దానికి డాక్రా సంఘాలు ఆధారం. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, మన ప్రయాణం మనందరం కలిసి ఇంకా ముందుకు పోగలిగితే అన్ని పనులు పరిష్కారం అవుతాయి. దీనికి పూర్తిగా సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుతూ నేను ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని, మీరందరూ ఆనందంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 10,000 రూపాయలు 3 విడతలుగా మీకు వస్తాయి. డేట్లు కూడా చెప్పాను. ఫిబ్రవరిలో 2,500 రూపాయలు, మార్చి 8న 3,500, ఏప్రిల్ 5 4,000 రూపాయలు మీరు డ్రా చేసుకోవచ్చు. అంటే నా దగ్గర డబ్బులు లేకపోతే వచ్చే ఆదాయం పేరుతో మీకు చెక్ ఇచ్చారంటే మీ మీద ఎంత అభిమానం ఉందో మీరే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా స్మార్ట్ ఫోన్లు కూడా ప్రారంభం అవుతాయి. డాక్రా సంఘాలతోనే ప్రారంభం అవుతాయి. జిల్లా ఫెడరేషన్కి ఇచ్చి అక్కడి నుంచి వరుసగా ఇచ్చుకుంటా పోతాం. ఇంకా భవిష్యత్తులో ఏమేం చేయాలో అన్ని చేస్తాను. దీనికి పూర్తిగా సహకరించే బాధ్యత చెల్లెమ్మలు మీరు తీసుకోవాలి. ఈ అన్న చేసే పనికి పూర్తిగా అండగా ఉండాలని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ఒక్కసారి మనకి 2వ విడత పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు చెల్లెలకి ఇచ్చిన అన్నకి గౌరవ సూచకంగా లేచి నిలబడి ఒక్కసారి మన ఆనందాన్ని తెలియజేస్తాం. చెల్లాయిలు, కడప జిల్లా చెల్లాయిలు, కర్నూలు జిల్లా, అనంతపూర్, చిత్తూరు జిల్లా చెల్లాయిలు మీ సంతోషాన్ని వ్యక్తం చేసి ఈ ఆనందాన్ని ఇలానే మోసుకుంటూ గ్రామాల దాకా తీసుకెళ్ళాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. మనకిచ్చిన 10,000 పసుపు కుంకుమకి జై చెప్పండి. 10,000 పసుపు కుంకుమకి, స్మార్ట్ ఫోన్ కి మొదటి కాల్ ఎవరికి చేస్తారా? మీరు ఫోన్ చేతికి రాగానే కృషి చేస్తున్నారు. అన్నగారికే చేస్తారు కదా దేశంలోనే ఈ ఫోన్ ద్వారా. థ్యాంక్ యూ. శ్రమిస్తున్నారు. పట్టణ పేదలకు జీవిత భద్రతను కల్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేసుకుంటూ మెప్పా సంస్థ అంటే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాకముందు వరకు మెప్పా సంస్థ ఏ స్టేజ్ మీద పేరు రాలేదు. ఈ రోజు మెప్పా సంస్థ ఒక గుర్తింపు వచ్చింది. జాతీయ స్థాయిలో నెంబర్ 1 గా ఉంది అంటే ఆ చలవంతా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాలసీ ద్వారా ఉద్యోగ భద్రతను కల్పించారు. ఆర్పీలకు గౌరవ వేతనాన్ని పెంచి తమకే నమ్మశక్యం కాని కానుక ఇచ్చి దాంతో పాటుగా 850 మంది సిబ్బందికి నమ్మకాన్ని ఉద్యోగ భద్రత హెచ్ఆర్ పాలసీలో ఉద్యోగ భద్రత కల్పించి ఈ రోజు 850 కలిసి మహిళలను, ప్రజలను, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేసి తమ సంతోషాన్ని సంబరాలుగా రాష్ట్రమంతా ఓ కన్నుల పండుగల గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేసి కృతజ్ఞతా ర్యాలీలు నిర్వహించి జరిపిన ఆనందాల డోలిక చిత్రమాలిక ఈ గీతిక. రాష్ట్రంలో 850 మంది సిబ్బంది మెప్పా సంస్థ హెచ్ఆర్ పాలసీ లేక, ఉద్యోగ భద్రత లేక చీకట్లలో ఉంటున్నప్పుడు